తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు ఈ తెలంగాణ ఫోటోగ్రఫీ సమాజంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో, అసోసియేషన్ ముసుగులో మన పెద్దలు చేస్తున్న నిర్వాహకము, లేకుంటే మన ఆర్థికంగా అసలు మన సంఘం కరెక్ట్గా ఉందా, లేకపోతే అసలు వీళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఒక పూర్తి అవగాహనకు వస్తారు. ఇప్పుడు ఏదైతే మీకు అందరికీ తెలుస్తున్న విషయమే, గత కొన్ని మాసాలుగా అసలు మన రాష్ట్ర సంఘంలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మీకు క్షుణ్ణంగా వివరిస్తూనే ఉన్నాను. గత 28వ తారీఖు రోజు రాష్ట్ర కమిటీ మీటింగ్ కరీంనగర్లో జరగగా నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ సభ్యత్వం మొదలు అనేక ప్రశ్నలకు నేను అక్కడే అందరి ముందు, రాష్ట్ర సంఘం ముందు, జిల్లా నాయకుల ముందు వివరణ ఇస్తాను. అసలు ఈ సంఘం ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా నడవాలి, అసలు మన సంఘంలో జరుగుతున్న తప్పులేంటి, అసలు ఈ నాయకులు ఎలాంటి ప్రశ్నలకు తప్పించుకు తిరుగుతున్నారు అనే ప్రతి విషయం కూడా ఆ రోజు మాట్లాడతాము. అందరి ముందు మాట్లాడితే కనీసం ఇకనైనా మారుతారు, మన సంఘం బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు వెళ్ళడం జరిగింది. కరీంనగర్కు వెళ్ళగా ఏం జరిగింది అంటే అక్కడ దాదాపుగా 10 మంది పోలీసులు అంటే ఒక రోజు ముందే కంప్లైంట్ ఇచ్చేసి ఇక్కడికి ఎవరు రాకూడదు అని ఫోన్స్ చేపించి, కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినా సరే మన సంఘం కోసం, మన సభ్యుల కోసం మేమందరం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళగా 10 మంది పోలీసులను పెట్టించేసి, కేసులు పెట్టించేసి, ఇక్కడ ఎవ్వరు కూడా ఏది అడగకూడదు, అందరూ బయటికి వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో అందరి పోలీసులను పెట్టి బయటికి తరిమివేయడం జరిగింది. కనీస విలువలు అంటే ఒక ఫోటోగ్రాఫరు, వచ్చింది మన సభ్యులు, లేకపోతే మన సంఘానికి సేవ చేసిన వాళ్ళు, మనకు ఇంతకుముందు నాయకత్వం వహించిన వాళ్ళు, లేకపోతే మన సంఘంతో నడుస్తున్న ప్రతి ఒక్కరు వచ్చారు కదా, కనీసం గౌరవించాలి. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేదికలను కలిసి పంచుకున్నాం, మినిస్టర్లను పిలిచాం, అందరినీ ఇంత మంచి గొప్ప చేసుకున్న వాతావరణం అంతా చెడగొట్టి ఎవరో కనీసం తెలియని వ్యక్తులు వచ్చినట్టుగా బయటికి మెడలు బట్టి నెట్టివేసాల్సిన అంత అవసరం వచ్చింది. అప్పటికి ఈ వ్యవహార శైలి బాలేదు అని చెప్పేసి 200 మంది ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా అక్కడ ధర్నా చేయగా రాష్ట్ర పెద్దలు లాస్ట్కు చివరికి కలగజేసేసుకొని ఇక తప్పదు అనే పరిస్థితుల్లో కిందికి వచ్చి ఇక్కడ మీకు మాట్లాడే అవకాశం లేదు, వచ్చే నెల 11వ తారీఖు రోజు ఈరోజు రాష్ట్ర సంఘం లెక్కలన్నీ ఇస్తుంది జిల్లాల వారికి. ఈ లెక్కలపైన మీకు ఏదైనా అవకతవకలు ఉన్నట్లు అవుపించినా, లేకపోతే సరిగ్గా లేదు అనిపించినా, లేకపోతే సంఘం వ్యవహార శైలి బాగాలేదంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా మనం చర్చిద్దాము. 11వ తారీఖు రోజు హైదరాబాద్లో మీటింగ్ పెడతాము, మీరు రండి ఆ రోజు. అలాగే మీ ఎగ్జిబిషన్ డబ్బులు ఏదైతే ఉంది ఆ రోజు మనం లెక్క చేసుకుందాము, మీరు ఇస్తారా అని అడగగా ఆ రోజు నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు ఈ వీడియో చూడొచ్చు. లింగమూర్తి గారు స్పష్టంగా మనకు ఏ విధంగా చెప్పాడో, ఇక ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే సంఘం అంటేనే ఒక నమ్మకం, నాయకులు అంటేనే ఒక నమ్మకం. ఈ సమావేశాన్ని 11వ తారీఖు ఆగస్టు 2026 రోజున మంగళవారము హైదరాబాద్లో నిర్వహించడం కొరకు చేద్దాం. ఇక ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే సంఘం అంటేనే ఒక నమ్మకం, నాయకులు అంటేనే ఒక నమ్మకం. ఈ నేపథ్యంలో ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ కూడా మన రాష్ట్ర నాయకులు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటారో అని ఒక నమ్మకంతో వ్యవస్థ నడుస్తుంది. నాలాంటి వ్యక్తులకు అంటే ఒక సమాజంలో గుర్తింపు ఉండి నలుగురికి మంచి మాటలు చెప్పి ఒక వేలాది మంది ఫోటోగ్రాఫర్లని ఉన్నతంగా తీర్చిదిద్దే మాకే ఇచ్చిన మాటను నిలుపుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర సంఘం నాయకుల వ్యవహార శైలి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎలా అంటే ఆ రోజు 11వ తారీఖు నాడు మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్టుగా హైదరాబాద్లో మీటింగ్ పెడతామని చెప్పారు. నేను హైదరాబాద్లో మీటింగ్ పెట్టడానికి మా టీంని అలాగే డబ్బులను అన్నీ కూడా రెడీ చేసుకొని లింగమూర్తి గారికి 5వ తారీఖు రోజు ఫోన్ చేయడం జరిగింది. సార్ నేను రెడీగా ఉన్నాను, డబ్బులు రెడీ చేసుకున్నాము, మా టీం రెడీగా ఉంది, ఒక 2 పెద్ద మనుషులని మాట్లాడుతున్నాము. ఎందుకు అంటే ఒకవైపు మీరంతా ఉన్నారు, అధ్యక్షునికి కూడా ఏది మీరు ఎదురు చెప్పలేకపోతున్నారు. ఈ రాష్ట్ర సంఘంలో అధ్యక్షుని మాటే చివరి మాట అని మీరు అంటున్నారు కాబట్టి నేను చేసిన ఆరోపణలే డైరెక్ట్గా అధ్యక్షుని మీద కాబట్టి ఈ అధ్యక్షుడే సరిగ్గా వ్యవహార శైలి బాగాలేదు. ఈ రాష్ట్ర కమిటీ వ్యవహార శైలి ఎలా ఉంది అంటే ఆ రోజు కూడా ఒక 20 మంది ఫామ్ అయిపోయి ఎవ్వరు ఏది మాట్లాడినా ఎగబడదు. కనీసం జిల్లా నాయకులకు ఎవ్వరు కూడా మాట్లాడే అవకాశం ఇస్తలేరు. ఈ పరిస్థితుల్లో జిల్లా నాయకులు కూడా ఏం మాట్లాడలేని దిక్కుచోతని పరిస్థితుల్లోనే మీటింగ్కి వస్తున్నారు, పోతున్నారు తప్ప వాళ్ళ మనసులో ఉన్నది ఎవరు కూడా బయట పెట్టడం లేదు. ఇదంతా నాకు వ్యక్తిగతంగా ఫోన్లలో చెప్పడం జరుగుతుంది. సార్ భరిస్తున్నాము, ఇంకా మాకు తప్పని ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ అందరూ ఎగబడుతుంటే మేము
ఒక పొయ్యి వీధి రౌడీలాగా మీద పడలేకపోతున్నాం కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం తప్ప ఈ జరుగుతున్న పరిణామాలు మమ్మల్ని కూడా కలిచివేస్తున్నాయని అందరూ చెప్తున్నారు మాకు. ఇలాంటి నేపథ్యంలో నేను మన ఇద్దరికి అంటే సంఘంలో ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక పెద్ద మనుషులు ఉండాలి. అలా అని చెప్పేసి ఆ పెద్ద మనుషులు ఎవరు అంటే రాష్ట్ర సంఘానికి ఇంతకుముందు గౌరవ సలహాదారులుగా చేసినటువంటి వ్యవస్థ మొదటి నుంచి అసలు ఏ విధంగా ఉండాలి అని మనతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పల్లె రవికుమార్ గౌడ్ లాంటి పెద్ద వ్యక్తులని, ఎందుకంటే తను క్యాబినెట్ ర్యాంకులో గౌడ కార్పొరేషన్కు చైర్మన్కు చేసిన అలాంటి వ్యక్తులు కనీసం మన మధ్యలో ఉంటే ఈ రాష్ట్ర కమిటీ ముసుగులో ఉన్న ఆకతాయిలు ఎవరి మీదకి ఎగబడకుండా ఉంటారు, మాకు కనీసం మాట్లాడే అవకాశం ఇస్తారు అని చెప్పేసి లింగమూర్తి గారికి క్లియర్గా చెప్పడం జరిగింది 5వ తారీఖు. సార్ ఒక ఇద్దరు పెద్ద మనుషులను మన మధ్యన మాట్లాడుతున్నామంటే అప్పుడు లింగమూర్తి గారు ఏమన్నారంటే రాష్ట్ర కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరీంనగర్లో మీటింగ్ అంటున్నారు అని చెప్పడం జరిగింది. నేను క్లియర్గా సార్ పెద్ద మనుషులు ఎవరైతే పల్లె రవికుమార్ లాంటి పెద్ద మనుషులు మన కోసం కరీంనగర్కు రారు, ఖచ్చితంగా మీరు హైదరాబాద్ అన్నారు కాబట్టి మీ మాట ఇప్పుడు రాష్ట్ర కమిటీ మీటింగ్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది రాష్ట్ర కమిటీ మీటింగ్ కాదు, మన మధ్యలో జరిగే ఒక సయోధ్య రాష్ట్ర సంఘం భవిష్యత్తుకు సంబంధించింది. మా ఆఫీస్ ఫోటోటెక్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యాలయం ఆఫీస్లో హైదరాబాద్లో ఉంది, మనం చేసే ఎగ్జిబిషన్ హైదరాబాద్లో జరుగుతుంది, అక్కడ ఉన్న గౌరవ పెద్దలందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఈ సంఘం భవిష్యత్తుని నిర్ణయించుకొని మళ్ళీ అందరం కలిసి ఏ విధంగా పనిచేయాలన్న విషయం మీదనే మనం ముందుకు నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం తప్ప ఎక్కడ కూడా గొడవలు ఉండకూడదనే మాట్లాడుకున్నాం. లింగమూర్తి గారు రాష్ట్ర అసోసియేషన్ పెద్దల్ని ఎవరైతే అధ్యక్షులు లేకపోతే గౌరవాధ్యక్షులు లేకపోతే ఈ వ్యవస్థాపక అధ్యక్షుల్లో కనుక్కొని మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నాకు ఆహ్వానం లేదని మీకు చెప్పాను. ఇప్పటి వరకు అంటే మీరు ఏదో అనుకోవచ్చు, బట్ ఇప్పుడు ప్రజెంటు ఈరోజు 10వ తారీఖు సోమవారము నేను మాట్లాడుతున్న టైం 3:30. ఇప్పటి వరకు నాకు ఆహ్వానం లేదు. కాబట్టి రేపటి మీటింగ్కి ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఏ మధ్యరాత్రి వస్తే మాత్రం మా టీం రావడానికి సిద్ధంగా లేదు. నిన్న కూడా మెసేజ్ చేశాను, సార్ ఇంకా 2 రోజులు కూడా లేదు, ఏం చెయ్యాలి, ఒకవేళ మేము ఎదురు చూస్తున్నామో ఒక రోజులో మళ్ళీ పెద్దలందరూ మాట్లాడుకొని మళ్ళీ అంతా మా కమిటీ మీటింగ్ మా సభ్యులను కూడా తీసుకొని మళ్ళీ ఈ మీటింగ్కి అరేంజ్ చేసుకోవాలా, లేదా వేదిక నేనే మాట్లాడాలా? ఎందుకు అంటే రాష్ట్ర సంఘం మీద ఇంతకుముందు నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా ₹1 పడకుండానే చూసుకున్నాను. ప్రతి మీటింగ్ కమిటీ ఏ మీటింగ్ అయినా నేనే భరించాను కాబట్టి ఎగ్జిబిషన్కి సంబంధించింది మళ్ళీ కూడా నేనే ఖర్చు పెట్టుకొని హైదరాబాద్లో వేదిక బుక్ చేస్తానని చెప్పాను. అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారము ఎలాంటి ఆహ్వానం కూడా ఇప్పటివరకు మాకు రేపటి మీటింగ్ గురించి రాలేదు అఫీషియల్గా ఇప్పటివరకు. ఒకవైపు లింగమూర్తి గారి మాటల్లో ఏమర్థమవుతుందంటే లింగమూర్తి గారి మాటలను కూడా ఈ రాష్ట్ర కమిటీ పెడచవన పెట్టేస్తుంది. ఎవరైతే వాళ్ళ వర్గం ఉందో వాళ్ళు ఏంటంటే మేము అనుకున్నదే జరగాలి, ఈ విధంగానే ముందుకు పోతున్నారు తప్ప వ్యవస్థలో అందరినీ కలుపుకెళ్ళాలి, అందరితో మాట్లాడాలి, పారదర్శకంగా ఉండాలి. మేమేంటంటే ఆ రోజు డబ్బులు లెక్క చెప్పాము, అయిపోయింది, వీళ్ళు పోయి మీరంతా జిల్లాలలో ఇదంతా మీరు అప్రూవ్ చేసేసారు, ఎవరికి కూడా ఏ వివరణ ఇవ్వలేదు. నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, నా ఆఫీస్లో ఉండే చిన్న క్లర్క్ కూడా ఈ లెక్కలు ఈ విధంగా ఇవ్వడు. జస్ట్ ఒక 4 పేపర్లు ఇచ్చేసి ఇవి వచ్చినాయి ఇవి పోయినాయి అని ఇచ్చేసి ఇంక ఇవన్నీ కూడా దండోరా వేసేసి జిల్లా అధ్యక్షులకు బాధ్యత తప్పచెప్పి, అంటే రాష్ట్ర కమిటీ నాయకులు తప్పేసుకున్నారు, ఇంకా ఇచ్చేసిన మీ పేపర్లు కొట్టుకు చావండి. ఇక జిల్లా అధ్యక్షులకు ఏంటి అంటే ఇక మీరు దండోరా వేయాలి, మండలాలను పిలవాలి, ఆ తర్వాత సభ్యులను పిలవాలి, అందరికి చెప్పాలి, ఇక అయిపోయింది. లెక్కలు అప్పచెప్పేసినాం, మేము క్లీన్ అండ్ చీట్, ఇంకేమీ లేదు, మా వైపు నుంచి తప్పులు ఎలాంటి లేదు, లెక్కలు అప్పచెప్పేసినాం. ఇప్పుడు ఏంటి అంటే మేము హైదరాబాద్లో మీటింగ్ వస్తారని వెయిట్ చేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో రేపు ఈ టైంకి మీటింగ్ అయిపోతుంది, బట్ ఈ క్షణం కూడా కనీసం ఆహ్వానం. ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో మేము కూడా సమాజంలో పెద్ద పెద్ద గొప్పలం కాకపోవచ్చు, ఎందుకంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైనా మాట్లాడాలంటే దేవుణ్ణనే చెప్పేస్తున్నాడు. సో మేము దేవుళ్ళం కాకపోవచ్చు, కానీ ఈ ఫోటోగ్రాఫర్ల మేలు కోరుకొని గత 15 సంవత్సరాలుగా చేస్తున్న వ్యక్తులమే. మాకే ఒక గౌరవ సలహాదారు ఈ రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద వరంగల్ జిల్లాకు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి మొదటి నుంచి ఉన్న మా వ్యక్తికి కూడా మీరు గౌరవం ఇవ్వకుండా ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ లేకుండా చేస్తూ కనీసం ఆహ్వానం కూడా పలకలేని స్థితిలో ఈ రాష్ట్ర అసోసియేషన్ ఉందంటే నిజంగా నిస్సిగ్గు. దీనికి జిల్లా అధ్యక్షులు కూడా లేకపోయే పరిస్థితులు కల్పించడం కూడా దౌర్భాగ్యం. ఇప్పటికైనా జిల్లా నాయకులు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఈ రాష్ట్ర సంఘాన్ని ప్రేమించాలి, నేను ప్రేమిస్తా, మీరు ప్రేమించండి.
ఈ రాష్ట్ర సంఘాన్ని మనం అందరం కలిసి ప్రేమిద్దాం, దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుదాం. కానీ నాయకులు చేస్తున్న పొరపాట్లను మాత్రం రాష్ట్ర సంఘం మీద ప్రేమతో, మన రాష్ట్ర సంఘం మీద ప్రేమతో రాష్ట్ర సంఘాన్ని అభివృద్ధి చేయాలి తప్ప రాష్ట్ర సంఘం ప్రేమతోటి ఈ నాయకులు చేసిన తప్పులను కప్పిపుచ్చొద్దు. ఈ రాష్ట్ర సంఘంలో ఎవరు తప్పు చేసినా నిలదీయాలి. అప్పుడు మాత్రమే సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘం మీద ప్రేమ ఉంటే నిలదీయాల్సిందే. మీరు ఏదైతే తీసుకొని పోతున్నారో, మీరు ఏంటంటే ఒక గుడ్డి నమ్మకంతో మన సంఘంలో ఏమీ కాదు, మన నాయకులు మంచివాళ్ళు అని చెప్పేసి ఈరోజు ఆ పేపర్లు తీసుకొని పోయి మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల నాయకులను పిలిచి మీరు చెప్పేశారు ఆల్రెడీ లెక్కలు. ఈరోజు దాంట్లో 100 పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు మీరు గమనించుకోలేదేమో, కానీ నాకు తెలుసు ఈ వ్యవస్థ గురించి. మొదటి నుంచి ఉన్న వ్యవస్థలు ప్రతి క్షణం నేను ఉన్నాను, దగ్గర నుంచి చూశాను. అసలు ఈ సంఘం ఏ విధంగా నడుస్తుందో నాకు తెలుసు. ఇచ్చిన లెక్కల్లో ఏది కూడా కరెక్ట్ లేదు. ఒక్కొక్కటి నేను ఆ రోజు అక్కడే ఉన్నాను. మన దేవుడు ఏం చేశాడంటే, మేము ఎక్కడైతే ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఎంతో అయితే చెప్పాల్సి వస్తుందని ఒక 10 మంది పోలీసులను పట్టుకొని మెడలు కట్టి బయటికి నింపాడు. నేను అక్కడే ఉన్నాను కదా, అదే అప్పుడే చెప్తాను కదా నేను, సార్ నేను ఇచ్చిన లెక్క ఏదైతే ఉందో ఎగ్జిబిషన్ నుంచి 38 లక్షలు ఇచ్చారని అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. కనీసం ఆ 38 లక్షలు ఇచ్చారని చెప్పారు. దానికి మరొకసారి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ నరం కట్ అయిందో ఏమైందో, ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. ఏ నరం కట్ అయిందో తెలియదు, కానీ నేను ఇచ్చిన ఏదైతే 47 లక్షలు అక్షరాలు ఇచ్చాను. 1 లక్ష రూపాయలు అటో ఇటో ఉండొచ్చేమో, అది కూడా విత్ డేట్తో సహా నేను చెప్తాను ఈరోజు. కానీ 38 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి బహిరంగంగా నిస్సిగ్గుగా ఎవరైతే చెప్తున్నారో, అంటే కనీసం నేను ఇచ్చిన డబ్బులకు కూడా ఎదురుగా అభిమన్యు ఉన్నాడు, కనీసం చెప్తే తప్పైతుందేమో అన్న ఏది లేదు. ఏమైనా అంటే ఎదవలు దుర్మార్గులు అంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఎవరైతే లెక్కలు అబద్ధాలు చెప్పారో వాళ్ళే వెధవలు, వాళ్ళే దుర్మార్గులు. ఈ రాష్ట్ర సంఘాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు అంటే, నేను స్వయంగా కష్టార్జితం, మా టీము రాత్రనక పగలనక ఎక్కడెక్కడో తిరిగి తీసుకువచ్చి అసోసియేషన్కి డబ్బులు ఇస్తే కనీసం ఆ లెక్కలు, కనీసం ఆ డబ్బులు ఉన్నాయా పోయాయా ఎంతున్నాయి కనీసం ఏ జిల్లా నాయకుడికి తెలియకుండా మభ్యపెట్టి ఈరోజు 5 నుంచి 10 లక్షల రూపాయలు తక్కువ చేసి చూపిస్తున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి మీకు. ఎదురుగా అడుగుతున్న వ్యక్తి ఇచ్చిన డబ్బులు కూడా సరిగ్గా చూసుకోలేకపోతే ఈ సంఘాన్ని ఏం రన్ చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎవరికి ఏ నరాలు కట్ అయినాయి, లేకపోతే అడిగితే దేవుడు అంటారు. ఇప్పుడు దేవుడు అనే ఒక భ్రమలో ఎవరిని ఏం అడగకుండా చేసి జిల్లా నాయకులకు ఈ లెక్కలన్నీ కూడా పర్ఫెక్ట్, ఇక మీరు వెళ్ళిపోండి చెప్పండి దండోరయ్యండి. ఇది కాదు పద్ధతి. ఇకనైనా మారాలి. నేను ఈ క్షణం కూడా నోరు తెలిసి ఎన్నో విషయాలు, సంఘంలో సభ్యత్వాలు ఏంటి, కుటుంబ భరోసాలు ఏంటి, ఎన్ని లక్షల అవకతవకలు ఉన్నాయి కూడా నేను చెప్పగలను. నేను అతి త్వరలో దీనికోసం ఒక మీటింగ్ వెళ్తాను. ఇప్పటికి కూడా నాకు కొట్లాడడం లేదు ఈ సంఘంతో. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే ఈ సంఘం కరీంనగర్లో మీటింగ్ పెట్టి మమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడకుండా బయటికి వెళ్ళిందో, ఇక నాకు మనసు విరిగింది. నేను కావాలనుకునే సమాజం వేరే ఉంది. ఈ ఫోటోగ్రాఫర్లు సభ్యులు ఎవరైతే నన్ను ఆప్యాయంగా పిలుస్తారో ప్రతి దగ్గరికి వెళ్ళి నేను సేవ చేస్తానే తప్ప, నన్ను మెడలు పట్టి బయటికి గెంటేసి అసోసియేషన్ నాయకులు ఉన్నంత వరకు ఈ సంఘానికి సేవ చేయాలన్న కూడా మనసు తరించిపోతుంది. కేవలం ఈ సంఘ సభ్యుల కోసం మాత్రమే నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లా నాయకులు కూడా స్పందించినంత వరకు నిజంగా చెప్పాలంటే నాకు అనవసరమే. ఎందుకంటే ఈరోజు నేను జిల్లా నాయకులకు కూడా చెప్తున్నాను, వినండి ఒకసారి. నేను ఇచ్చిన డబ్బులనే వీళ్ళు సరిగ్గా చూడలేదు, సరిగ్గా లెక్కలు లేవు వీళ్ళ దగ్గర. మరి తిన్నారా? ఎవరు తిన్నారు? తిని కప్పిపుచ్చుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు నేను అడిగినని చెప్పేసి మళ్ళీ అన్ని సరిచేసి ఇస్తారా? ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు 38 లక్షలకు ఏదైతే జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కింది స్థాయి ఫోటోగ్రాఫర్లకు అభిమన్యు 38 లక్షలు ఇచ్చాడు, మనకు ఎగ్జిబిషన్ ద్వారా చేశారో దానికి కట్టుబడి ఉండండి. ఒకవేళ అది నిరూపితం, నేను ఎక్కువ 1 రూపాయి ఎక్కువ ఇచ్చిన చేస్తున్నా, 10,000 ఎక్కువ ఇచ్చినా ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు అయితే ఏం చేస్తారు, 5 లక్షలు అయితే ఏం చేస్తారు, 10 లక్షలు ఏం చేస్తారో మీరు ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ దాని ప్రకారం ఏం శిక్ష పడుతుందో ఈ నాయకులకు 38 లక్షలు ఇచ్చారని ఎంత ధైర్యంగా ఎలా చెప్పారో మనము ఖచ్చితంగా ఇంక అడగండి. నేను ఇంకెవరిని అడగను. ఎందుకు అంటే ఈ విషయం మీకు ముందుకు వచ్చి తీసుకొచ్చాను, చెప్తున్నాను. రేపు మీటింగ్ పెట్టుకొని ఈరోజు కూడా కనీసం ఆహ్వానం లేకుండా ఏంటి అంటే అభిమన్యుని పిలుస్తున్నాము అని ఏ అర్ధరాత్రో అపరాత్రో ఫోన్ చేస్తారు. ఇక వస్తాడా రాడా అని పిలిచాము, రాలేదు, అంతే. ఇది వాళ్ళు వేయాలని ట్రై చేస్తున్నారు తప్ప
నిజాయితీగా నిస్వార్థంగా మన సంఘం పారదర్శకంగా ఉండాలి, కింది స్థాయి ఫోటోగ్రాఫర్కి నమ్మకం కలిగించాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. లింగమూర్తి గారు, ఈ వేదికగా మీకు మరి చెప్తున్నాను, ఆ రోజు ధర్నా మీరు చెప్పబట్టి, మీ మాట చెప్పబట్టి అందరం కూడా 200 ఫోటోగ్రాఫర్లము అక్కడ మీ మాట, ఒక్కరి మాట మీదే నమ్మకంతో తిరుగు ప్రయాణం అయినాం. కానీ మీ మాట కూడా అక్కడ చెల్లట్లేదు అంటే మీరు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోండి. మీరు మాకు చెప్పకపోతే మేము అర్థం చేసుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగిందో కూడా మాకు తెలిసింది. మీరు పైకి పోయిన తర్వాత మిమ్మల్ని హేళన చేసి ఎవరు ఇవ్వమన్నారు మాట అని చెప్పేసి ఇలాంటి మాటలు మా వరకు వచ్చాయి. కానీ మేము అన్నీ అర్థం చేసుకుంటాం. ఈ సంఘం మళ్ళీ ముందుకెళ్ళాలి. మీరు చేసిన తప్పులన్నీ కూడా, ఈ దేవుడు చేసిన తప్పులన్నీ కూడా కవర్ చేయాలి. మీ జిల్లా అధ్యక్షులు కూర్చోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకునే క్రమంలో మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్రతిదీ నేను అందజేస్తాను. ఇక నుంచి ఈ సంఘం ప్రతిరోజు సోషల్ మీడియాలో పెట్టి నాకు కూడా ఆ విధంగా లేదు. ఎందుకు అంటే నేను చేయాల్సిన పనులు ఈ ఫోటోగ్రాఫర్ని ఎడ్యుకేట్ చేయాలి. మా టీం అంతా కూడా ఆ పనిలో ఉంటున్నాం తప్ప ఈ నాయకులు దేవుళ్ళు అయిపోయిన తర్వాత ఆ దేవుళ్ళకు మనం ఏం చెప్పలేం పరిస్థితిలో ఉన్నప్పుడు వల్ల ఎవరం కూడా ఏమీ చేయలేము. వాళ్ళు కనీసం ఇకనైనా మేము మీ తోటి ఫోటోగ్రాఫర్లమని ఆలోచించిన రోజు అందరితో కూర్చొని మాట్లాడదాం. అతి త్వరలో ఈ సంఘానికి నేను మాట ఇచ్చాను. ఏమని? ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ చేసిన తర్వాత మొన్న నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను. కాబట్టి ఎంతైతే నేను ఇచ్చానో ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అతి త్వరలో మీ అందరి కోసం నేను మళ్ళీ జిల్లా నాయకులు, రాష్ట్ర కమిటీకు, సాధారణ సభ్యుని కూడా ఎంతమంది వచ్చినా నేనే ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వేదికగా అతి త్వరలో 2-3 రోజుల్లో మీకు ఒక డేట్ ప్రకటించేసి ఆ రోజు ఈ రాష్ట్ర సంఘం నాయకులు వచ్చినా రాకున్నా జిల్లా నాయకులకు అందరికీ ఆత్మీయంగా పిలుస్తాను. వస్తే అందరి చేతుల మీదుగా, మీ చేతుల మీదుగా డబ్బులు ఇస్తాను. ఒకవేళ ఎవరు రాకపోతే వారి దగ్గర చెక్కులు ఉన్నాయి, అయినా అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా కూడా ఆ రోజు నేను మీ కళ్ళ ముందే ఆన్లైన్లోనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడే మీకు రిసిప్ట్ చూపించి మీటింగ్ పెట్టి మరిన్ని వివరాలు, అసలు ఈ సంఘం ఎందుకు ఇలా చేస్తుంది, ఈ నాయకులు ఏం తప్పిదాలు చేస్తున్నారు, ఈ నాయకులు ఏం డబ్బులు తిన్నారా, లేకపోతే ఒకటి ఇక్కడ తిన్నా తప్పే, లేకపోతే తప్పు చెప్పినా తప్పే. ఎందుకు అంటే నేను ఇచ్చిన లెక్కల్లోనే 9 లక్షల రూపాయలు ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ డబ్బులు లెక్కలు లేవంటే హాస్యాస్పదం. అలాగే నా వృత్తి, నేను ఫోటోటెక్ ప్రారంభించిన దగ్గర నుంచి, నేను రమేష్ గారు ప్రారంభించింది 2014లో నిజాం కాలేజీలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాను. ఎన్నో రాష్ట్ర అసోసియేషన్లతో కలిసి ముందుకు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ 50 ఎగ్జిబిషన్లు చేసిన చరిత్ర మాది. ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు సంఘం ఏదైతే సంఘాన్ని అభివృద్ధి చేయాలని మనం సంఘంతో కలిసి చేశాము. 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నా కూడా 9 సంవత్సరాలు ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఒక రూపాయి మనం తప్పించుకోకుండా, ఇవ్వాల్సిన అవసరం లేకున్నా ఈ రాష్ట్ర సంఘం నాయకులకు ఎప్పటికప్పుడు ఇస్తూ అన్నీ ఖర్చు పెట్టుకుంటూ అంగరంగ వైభవంగా చేస్తున్నాను. అలాగే రాబోయే 2, 3, 4 అక్టోబర్లో మళ్ళీ ఒక అద్భుతమైన ఒక ఫోటోగ్రాఫర్ల పండుగకు శ్రీకారం చుట్టాము. కొందరికి అసోసియేషన్ నాయకులకు ఇది కేవలం ఈ ఎగ్జిబిషన్ డబ్బులు వచ్చే వనరుగా చూస్తున్నారేమో తప్ప మా టీం ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు టెక్నాలజీని పంచాలని, విదేశాల నుంచి ఫ్యాకల్టీస్ని రప్పించాలని, వేరే రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీలను రప్పించాలని, టెక్నాలజీ వాళ్ళకు అందాలనే ఉద్దేశంతో ఒక ప్యాషన్గా చేస్తున్నామే తప్ప ఎలాంటి దీన్ని ఒక లాభాపేక్షగా చూడట్లేదు. చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న ట్రేడర్ కూడా బ్రతకాలి దీని మీద. మన ఎగ్జిబిషన్ వాళ్ళకి ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మనం ఎగ్జిబిషన్లు చేస్తున్నాము. ఇది అర్థం చేసుకోండి. ఇక ఏంటంటే మా మీద కోపం కేవలం ఎగ్జిబిషన్ అంటే ఈ నాయకులకి ఏంటంటే ఎగ్జిబిషన్నే అభిమన్యు పబ్లిక్ ఈవెంట్ చేస్తాడు, మనం చెడగొట్టచ్చు. అప్పుడు మాత్రం ఈ క్వశ్చన్స్ అయ్యాడు. కానీ ఒకటి ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎలాంటి నన్ను ఈవెంట్లు చేయకుండానో ఎగ్జిబిషన్ చేయకుండానో అడ్డుకోలేరు మీరు. రాష్ట్ర సంఘాన్ని అడ్డం పెట్టుకొని మీ నాయకుల పెత్తనం ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల మీద చూపిద్దామంటే ఎప్పటికీ ఎవరు సహించరు. నేను చెప్పేది ఏంటంటే నాయకులకు ఇప్పటికీ గౌరవిస్తాను, సంఘాన్ని గౌరవిస్తాను, సంఘాన్ని ప్రేమిస్తాను. దానికోసమే ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను చేసే సేవ, మీరు రాష్ట్ర సంఘం అధికారం ఉన్నా, డబ్బులున్నా, కోట్ల రూపాయలున్నా, ఒక వర్క్షాప్ ఎక్కడ చేయకున్నా, నేను ఎన్నో చేస్తూ ఉన్నా కూడా
ఒక్క మాటకు కేవలం సంఘానికి ఇస్తాన్న డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఆ మాటకు ఎప్పటికీ మా టీం కట్టుబడి ఉంటుంది. రాబోయే అక్టోబర్ 2, 3, 4 ఎగ్జిబిషన్ కూడా ఇదే బహిరంగంగా చెప్తున్నాము. ఈ రాష్ట్ర నాయకులు తామే ఎగ్జిబిషన్ చేద్దామని, లేకపోతే వేరే కంపెనీలని తీసుకొద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అదన్నీ కూడా మాకు తెలుసు. ఎవ్వరు కూడా నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వలేము అని కూడా చెప్పిన మాట నాకు తెలుసు. కానీ నేను దేన్ని అడ్వాంటేజ్ తీసుకోను. వేరే కంపెనీలు ఇవ్వనంత మాత్రాన నేను వాళ్ళు ఇచ్చినంతనో, లేకపోతే వాళ్ళు ఇవ్వనన్నందుకు నేను ఎందుకు ఇవ్వాలని అనే మనస్తత్వం అది కాదు. మీ రాష్ట్ర సంఘం నాయకులు సపోర్ట్ చేసినా చేయకున్నా, ఒకవేళ సంఘం లోగో ఇచ్చినా ఇవ్వకపోయినా, నాతో ఉన్నా లేకున్నా, నేనైతే నా బాధ్యత మీ తప్పొప్పులను జిల్లా నాయకులు ఇక నుంచి చూసుకుంటారు. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. సంఘానికి మళ్ళీ ఇంకొక బహిరంగ లేఖ ద్వారా మీ మద్దతు అడుగుతాను. మీరు ఇచ్చినా ఇవ్వకున్నా ఎగ్జిబిషన్ నడుస్తుంది, ఎగ్జిబిషన్ చేస్తాము. ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల ప్రేమ ఉన్నంత వరకు ఏదైనా సాధ్యమే అవుతుంది. అందరినీ కలుపుకొనే చేస్తాను. అలాగే రాష్ట్ర సంఘానికి కాదు, రాష్ట్ర సంఘ నాయకులకు కాదు, సభ్యుల కోసం ఈ సంఘానికి నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ విధంగా 10 లక్షలు మళ్ళీ రాబోయే ఎగ్జిబిషన్కు కూడా ఇస్తాము. ఎప్పటి వరకు అంటే ఈ రాష్ట్ర సంఘం నాయకులు మరీ నన్ను గత IWPFకి చేసిన ఇబ్బందులు అడ్డం పడుకుంటే మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే ఆల్రెడీ నన్ను లాస్ చేశారు, మళ్ళీ దీంట్లో కూడా లాస్ చేస్తా అంటే మాత్రం ఇవ్వలేను. ఏమాత్రం నేను మంచిగా ఉన్నా, నేను సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా రాష్ట్ర సంఘానికి నా వంతుగా ఎప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మా టీం అంతా కూడా అదే మాట మీద ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. నాయకులు మాట తప్పొచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా మాట తప్పం. సంఘంతో ఉంటాం, సంఘాన్నే ప్రేమిస్తాం, సంఘ సభ్యుల కోసమే పనిచేస్తాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకంటూ మమ్మల్ని ప్రేమించే ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర సంఘం మేము కూడా ఏదో చేస్తారనే నమ్మకంతో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ని ఆన్సర్ చేస్తూ సెలవు తీసుకుంటూ, అతి త్వరలో ఇంకొక వేదికలో పూర్తి వివరాలతో రాబోయే ఎగ్జిబిషన్ ఏ విధంగా అవుతుంది, లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ పేమెంట్ ఏ విధంగా ఇస్తున్నాము, వచ్చే ఎగ్జిబిషన్ పేమెంట్ మీకు ఏ విధంగా అందజేస్తాము అనేది మళ్ళీ బహిరంగ వేదిక ద్వారానే తెలియజేస్తామని తెలియజేస్తూ మీ అభిమన్యు.